జై కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగము, ఆత్మ సంయమ యోగము దీనికోసం చర్చిస్తాం. ఈ యొక్క అధ్యాయము అష్టాంగ యోగము అంటే యాంత్రికమైన ధ్యాన యోగ సాధన, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి ధ్యానమును పరమాత్మునిపై అంటే హృదయంలో నెలకొన్నట్టి భగవద్రూపం అన్నమాట. పరమాత్మ అంటే ఆ పరమాత్మపై నిలుపుతుంది. ఈ సాధన సమాధిని అని అంటారు. అంటే పూర్ణమైనటువంటి భగవత్ చైతన్యము. ఇదే ఈ యొక్క యోగం ఏదైతే ఉందో, ఈ ధ్యాన యోగము, దీన్నే సాధన అంటారు. ఈ సాధన సమాధి స్థితిని కలిగిస్తుంది మనకి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ ధ్యాన యోగాన్ని చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. ధ్యానయోగం అంటే కేవలం అష్టాంగ యోగమే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చాలామందికి ఈ అష్టాంగ యోగం యొక్క గమ్యం తెలియదు ఎవరికి కూడా. అందరూ అష్టాంగ యోగం అంటే కేవలం అష్టాంగ యోగంలో ఉండేటువంటి ఈ 8 అంగాలనే పట్టుకుంటూ ఉంటారు. దీని యొక్క గమ్యాన్ని ఎవరు కూడా తెలుసుకోరు, ఎవరు కూడా. అయితే చాలామంది భగవద్గీతలో తనకి నచ్చినటువంటి అధ్యాయాలని తీసుకుంటూ ఉంటారు. కొంతమంది భక్తి యోగులు అంటే భక్తికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే భక్తి యోగం 12వ అధ్యాయాన్ని తీసుకుంటూ ఉంటారు. ఈ ధ్యానము యోగా పాటించే వారందరూ కూడా ఏం చేస్తారంటే ఈ ధ్యాన యోగాన్ని తీసుకుంటూ ఉంటారు. కొంతమంది కర్మయోగాన్ని తీసుకుంటూ ఉంటారు. కర్మ ద్వారా భగవంతుని సేవించాలనుకునేవారు. కొంతమంది వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా భగవద్గీతలో మనకి నచ్చిన అంశాన్ని తీసుకోవడానికి లేదు. భగవంతుడు చెప్తున్నాడు, భగవంతుడు తన శరీరాన్ని భగవద్గీతగా పోలుస్తూ ఉన్నారు. అలాంటప్పుడు భగవంతుడి శరీరంలో నీకు ఏది ఇష్టమయ్యా అంటే కాలు ఇష్టము, చెయ్యి ఇష్టము, తల ఇష్టము, ముక్కు ఇష్టము, నోరు ఇష్టం అనడానికి లేదు కదా. అదే మనము ఈ పాంచభౌతిక శరీర ఆకృతి కలిగినటువంటి మనకు, ఈ శరీరంలో మలమూత్ర విసర్జనాలతో నిండినటువంటి ఈ శరీర గలం మనకు, ఒక్కొక్కరికి కన్ను నచ్చుతుంది, ఈ వ్యక్తిలో కళ్ళు చాలా బాగున్నాయి అంటూ ఉంటాం. ఈ వ్యక్తి ముక్కు చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటాం. ఈ వ్యక్తి నోరు చాలా బాగున్నాయి, పెదవులు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, ఈ వ్యక్తి చాలా హైట్ ఉన్నాడు, బాగున్నాడు, లేదంటే ఈ వ్యక్తి ఇలా ఉన్నారు, ఈ వ్యక్తి జుట్టు బాగుంది అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటాం. కానీ భగవంతుడు అలా కాదు. సర్వం ఆయనలో సంపూర్ణంగా ఉన్నవి భగవంతుడిలో. సో కాబట్టి భగవంతుడి శరీరంలో ఏ ఆకృతి కన్నా సరే, చేతికి, శరీరానికి, కాళ్ళకి, గోటికి, దేనికి తేడా లేదు, అన్నీ సమానమైనటువంటివి. అందుకని భగవద్గీతలో ప్రతి అధ్యాయాన్ని మనం తీసుకోవాలి. కేవలం 6వ అధ్యాయాన్ని తీసుకుంటే సరిపోదు. కేవలం 12వ అధ్యాయాన్ని అలాగని 12వ అధ్యాయాన్ని తీసుకుంటే సరిపోదు. భగవద్గీతలో ప్రతి అధ్యాయం కూడా చాలా ఇంపార్టెంటే, చాలా అవసరమే. నిజానికి ఒక ఆచార్యులు వారు చెప్తూ ఉంటారు, అర్జునుడికి కృష్ణుడు అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అర్జునుడు అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నవాడికి ఎందుకు ఈ 6వ అధ్యాయం చెప్పాల్సి వచ్చింది? ఉరికినే చెప్తూ ఉన్నారు ఆయన. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నిజానికి 6వ అధ్యాయం మనం చదివినా చాలా కన్ఫ్యూజన్గానే ఉంటుంది. కానీ చాలా దృష్టి పెట్టి చదవాలి. ఈ 6వ అధ్యాయాన్ని చదివితే అమృతం కనిపిస్తూ ఉంటుంది. కేవలం మనం అనుకుంటాం 6వ అధ్యాయంలో ధ్యానమే ఉందనుకుంటారు. కానీ ధ్యాన లక్ష్యం ఏమిటో ఇక్కడ కృష్ణుడు చెప్తాడు ఈ 6వ అధ్యాయంలో. ఇదే సీక్రెట్ ఇక్కడ గమనించాలి. అందుకని అర్జునుడికి ఎందుకు ఈ 6వ అధ్యాయాన్ని చెప్పాల్సి వచ్చిందంటే, అప్పుడప్పుడు కూడా మనకి ఎవరికన్నా ఉదాహరణకి ఒక కథని మనం చదువుతూ ఉంటే వాళ్ళు ఆ వినే క్రమంలో ఒక్కొక్కసారి నిద్రపోతూ ఉంటారు. అప్పుడప్పుడు మనం నిద్ర నుంచి లేపడం కోసం మనం ఏం చేస్తాం? గట్టిగా అరవడమో, లేదంటే ఏదైనా శబ్దం చేయడమో, లేదంటే మనం చదివే కథలో ఏ తప్పు చెప్పడమో ఏదో చేయాలి. అలా కృష్ణుడు అప్పటి వరకు అర్జునుడికి ఈ కర్మయోగాన్ని, కృష్ణ భక్తి రసభావిత కర్మని ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. అందుకని ముందు చూడండి, గడిచిన 5వ అధ్యాయంలో చాలా మటుకు కృష్ణుడు చెప్పిన సమాధానాలే ఉంటాయి, కానీ అర్జునుడి ప్రశ్నలు ఎక్కడ ఉండవు, తక్కువ.
చాలా తక్కువ. ఒక ప్రశ్న అడిగితే అర్జునుడు ఒక ప్రశ్న అడిగితే కృష్ణుడు ఒక 20-30 సమాధానాలు చెప్తూ ఉంటాడు, ఉదాహరణలు చెప్తూ ఉంటాడు. అందుకని అర్జునుడు ఇక్కడ మాట్లాడే చాయిస్ లేదు ఎక్కడ కూడా. కాబట్టి ఎక్కడో 5వ అధ్యాయం చివరిలో ఆయన ప్రశ్నిస్తాడు అంతే. 5వ అధ్యాయంలో ఒక ప్రశ్న ఉంటుంది అంతే. సో కాబట్టి అర్జునుడు అసలు వింటున్నాడో లేదో చూద్దామని చెప్పి కృష్ణుడు ఒక తప్పుని చెప్పాడంట భగవద్గీతలో. ఆ తప్పు ఏమిటంటే 6వ అధ్యాయం అంట. నిజానికి అర్జునుడికి 6వ అధ్యాయం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కానీ ఎందుకు చెప్పాడంటే అర్జునుడు అసలు భగవద్గీతను ఇప్పటివరకు చెప్తున్నటువంటి ఈ కర్మయోగంని ఇంకా ఈ 5 అధ్యాయాలని వింటున్నాడో లేదో ప్రయత్నిద్దాం, అసలు చూద్దాం అర్జునుడు వింటున్నాడా లేదా అని చెప్పి ఈ తప్పుని చెప్పడం జరిగిందంట. చెప్పగానే ఒక్కసారి మనం ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా చెప్తుంటే మనం చాలా చక్కగా వింటున్నాం. ఆ వింటున్నప్పుడు ఒక్కసారి తప్పు చెప్పేశాడు అనుకోండి. ఉదాహరణకి మనం హరే కృష్ణ మంత్రం చెప్తున్నాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఎలా చక్కగా చెప్పిస్తున్నాం అందరూ చక్కగా చెప్తున్నారు. మధ్యలో నేను తప్పు చెప్పేశాను, కృష్ణ కృష్ణ రామ రామ హరే హరే రామ రామ హరే హరే అని చెప్తున్నాను. అంటే అయ్యో స్వామి తప్పు చెప్తున్నారు మీరు శ్లోకం వెంటనే అని చెప్తారు. అంటే వినేవాడు చక్కగా చెప్పగలుగుతాడు. అదే విన్నవాడు అనుకోండి, నిద్రపోయేవాడు అనుకోండి, వాడు అలాగే చెప్పుకుపోతూ ఉంటాడు, ప్రశ్నించడు. కాబట్టి అర్జునుడికి ఇలా చెప్పారు అని చెప్పి అంటున్నారు. కానీ ఇదేం తప్పేం కాదు, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అద్భుతమైనటువంటి విషయాలు ఈ యొక్క 6వ అధ్యాయంలో ఉన్నాయి. అసలు ఈ 6వ అధ్యాయంలో కృష్ణుడు మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన చెప్తూ ఉన్నారు, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ ననిరగ్నిర్న చాక్రియ అంటున్నారు. తన కర్మఫలాల పట్ల ఆసక్తి లేనివాడు, తన విధి ప్రకారము కర్మలు చేసేవాడు ఆయన వ్యక్తి సన్యాసాశ్రమంలో ఉన్నట్టివాడు. ఎలా అండి? తన కర్మఫలాల పట్ల ఆసక్తి లేనివాడు అంటే కర్మ చేస్తాడు కానీ ఆసక్తి ఉండదు. అదే కదా ముందు గడిచిన అధ్యాయాల్లో కృష్ణుడు చెప్తూ ఉన్నారు, కర్మ చేయాలి, దాని ఫలితాన్ని మనం ఆశించకూడదు. తన విధి ప్రకారము కర్మలు చేసేవాడు అంటే మన యొక్క ధర్మం ప్రకారం మనం చెయ్యవలసినటువంటి కర్మని ఖచ్చితంగా చేయాలంటారు. అందుకని తన విధి ప్రకారము అంటే బ్రహ్మచారి ఏ కర్మ చేయాలి, సన్యాసి ఏ కర్మ చేయాలి, గృహస్థ ఏ కర్మ చేయాలి, వానప్రస్థ ఏ కర్మ చేయాలి, ఇది ఖచ్చితంగా చేయాలంట. చేసేవాడైనటువంటి వ్యక్తి సన్యాసాశ్రమంలో ఉన్నట్టి వాడే. అంతేగాని సన్యాసి అంటే కేవలం కాషాయ బట్టలు ధరించి కమండలాన్ని ధరించి హిమాలయాలకు వెళ్ళేవాడు కాదు సన్యాసి అంటే ఎవరంటే తన యొక్క ఆశ్రమ ధర్మం ప్రకారము ఆయా ధర్మాల్లో విధులను నిర్వర్తించేవాడే నిజమైన సన్యాసి అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేగాని సన్యాసం తీసుకోవాలని ఆసక్తి చూపించకూడదు. సన్యాసం తీసుకోవడం అంటే మన దృష్టిలో కాషాయాన్ని ధరించి చాలామంది ఏమనుకుంటామంటే మన సన్యాసం ఎలా ఉంటుందంటే ఈ బాధ భరించలేకపోతున్నావురా సన్యాసం తీసుకోవడం మేలు అని చెప్పి అంటూ ఉంటాం. భరించలేక సన్యాసం తీసుకోకూడదంట, అన్నిటినీ భరిస్తూ ఆనందంగా వదిలిపెట్టడం అంట సన్యాసం అంటే. ఆసక్తితో వదిలిపెట్టాలంట, అంతేగాని బాధతో భయంతో భీతితో వదిలితే అది సన్యాసం కాదంట. ఎందుకంటే బాధతో భయంతో భీతితో వదిలి సన్యాసం తీసుకున్న అక్కడికి పోయి మళ్ళీ అదే ఆలోచిస్తాం, నా భార్య ఎక్కడ, నా పిల్లలు ఎక్కడ, నా సంతానం ఎక్కడ, నా ధనం ఎక్కడ, నా ఇల్లు ఎక్కడ, ఇదే ఆలోచన ఉంటుంది. అందుకని అటువంటి వాడు ఎప్పుడు సన్యాసి కాదు. అందుకంటే అర్జునుడికి ఈ విషయాన్ని చెప్తున్నాడు. అర్జునుడు ఏమన్నాడంటే వీటన్నిటినీ వదిలిపెట్టి ఈ యుద్ధం చేయడం కన్నా భిక్షాటన చేయడమో లేదంటే సన్యాసం తీసుకోవడమో ఉత్తమం అంటున్నాడు. నా అస్త్రాలను నేను సన్యసిస్తాను అంటున్నాడు. అందుకని ఖచ్చితంగా అర్జునుడి ధర్మం యుద్ధం చేయడమే, అదే గొప్ప సన్యాసం అంటున్నాడు. అతడే నిజమైన యోగి అంటున్నాడు. వాడే నిజమైన యోగి.
అతడే నిజమైన యోగి కానీ అగ్నిని రగిలించని వాడు ఏ కార్యం చెయ్యని వాడు కాడు. ఒక్కొక్కసారి సన్యాసులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, మేము సన్యాసం తీసుకున్నాం కదా, అన్నిటినీ త్యజించాం కదా, అందుకని అగ్నిహోత్రాన్ని మేము అంటించము. నిత్యాగ్నిహోత్రం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నిత్యాగ్నిహోత్రాన్ని చేయాలి. అందుకని చాలామంది సన్యాసులు వాళ్ళు సన్యసించామని చెప్పి అన్నిటినీ వదిలేస్తారు. కానీ ఖచ్చితంగా మనం అందరూ నిత్యాగ్నిహోత్రం చేయాలంట. అయితే ఈ కలియుగంలో మనం చేయాల్సినటువంటి ప్రతినిత్యం చేయాల్సినటువంటి నిత్యాగ్నిహోత్రం ఏంటంటే, ఈ కలియుగంలో భగవత్ నామ జపమే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి యోగము. అందుకని కృష్ణుడు చెప్తున్నారు కదా భగవద్గీతలో. చాలామంది అనుకుంటూ ఉంటారు, కృష్ణుడు భగవద్గీతలో వీళ్ళు హరే కృష్ణ మంత్రం చెప్తున్నారు, కానీ కృష్ణుడు ఎక్కడ ఈ భగవద్గీతలో నామజపం కోసం చెప్పలేదు కదా అని చెప్పి అంటూ ఉంటారు. కానీ కృష్ణుడు ఎక్కడ భగవద్గీతలో నామజపం కోసం చెప్పలే, కానీ ఒకే ఒక చోట చెప్పాడు, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నారు. యజ్ఞములలో నేను జపయజ్ఞమును అన్నారు. అందుకని మనం ఈ కలియుగంలో చేయాల్సినటువంటి ప్రక్రియ ఏంటంటే జపయజ్ఞమే. కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయాత్ యజుతో ముఖే ద్వాపరే పరిచర్యస్య కలో తత్ హరి సంకీర్తనం. కలియుగంలో హరి సంకీర్తనం ఒక్కటే గొప్ప యజ్ఞము. సత్యయుగంలో చేయాల్సినటువంటి తపస్సుల యొక్క ఫలము, త్రేతాయుగంలో చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల యొక్క ఫలము, ద్వాపరయుగంలో చేసేటటువంటి విగ్రహార్చన ద్వారా వచ్చే ఫలము కేవలం ఈ కలియుగములో నామ సంకీర్తన ద్వారా మాత్రమే పొందగలుగుతాము. అందుకని ఈ కలియుగంలో చేయాల్సినటువంటి యజ్ఞము, దానము, తపస్సు అన్నీ కూడా కేవలం నామజపం మాత్రమే. అందుకని చాలామంది ఈ మాయాబద్ధ సన్యాసులు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ నిత్యాగ్నిహోత్రాన్ని వదిలేస్తూ ఉంటారు, యజ్ఞయాగాది క్రతువులను వదిలేస్తూ ఉంటారు. ఇవన్నీ వదిలేవాడు కాదు సన్యాసి. ఇవన్నిటి చేస్తూ ఆయా ధర్మంలో ఉంటూ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆయా ఆశ్రమాల్లో ఉంటూ వాళ్ళు ఆ విధులను నిర్వర్తిస్తూ అందరూ కూడా ఈ కర్మని త్యజించకుండా ఆ కర్మ యొక్క ఫలితాల పట్ల ఆసక్తి లేనివాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి అని కృష్ణుడు చెప్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ అధ్యాయం ముఖ్యంగా మనం అష్టాంగ యోగం కోసం కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ కృష్ణుడు ఒక శ్లోకంలో చెప్తూ ఉన్నారు, ఆరురుక్షో మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమః కారణముచ్యతే అంటున్నారు. అష్టాంగ యోగ పద్ధతిలో ఆరంభ స్థితిలో ఉన్నవానికి కర్మ సాధనముగా చెప్పబడుతుంది. అదివరకే యోగములో ఉన్నవాడికి, ఉన్నతుడైన వాడికి సమస్త భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడుతుంది. ఇక్కడ రెండు అంశాలు కృష్ణుడు మాట్లాడుతూ ఉన్నారు. అష్టాంగ యోగ పద్ధతిలో ఆరంభ స్థితిలో ఉన్నవాడికి కర్మ అంటే వాడు చేసేటటువంటి కర్మ సాధనం అంట, అదే సాధనం అవుతుంది. అయితే అదివరకే యోగములో ఉన్నతుడైనటువంటి వాడికి అంటే ఉన్నత స్థితిలో వెళ్ళినటువంటి వాడికి ఈ భౌతికమైనటువంటి కర్మల అంటే మొదట మనం కర్మ చెయ్యాలి, కానీ ఈ ఉన్నత స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఈ కర్మల విరమణ ఏదైతే ఉందో అది సాధనంగా మనకి ఉపకరిస్తుందంట. అందుకని ఆదిలో మనం ఎప్పుడు కర్మలు చేయడం మానకూడదు. ఎందుకంటే మన కర్మ చేయకపోతే మన యొక్క మనసు ఎప్పుడు మన చింతనలో ఉండదు, అది మన మాట వినదు. అందుకని ఖచ్చితంగా కర్మ చేయాలి. అందుకని ఇంగ్లీష్లో కూడా చెప్తుంటారు కదా, ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటూ ఉంటారు. అంటే ఖాళీగా ఉన్న మైండ్ ఏదైతే ఉందో అది దయ్యాల కొంప అంటారు. అందుకని ఖాళీగా ఉంచకూడదు, ఏదో ఒక పని చెప్తూ ఉండాలి. కాబట్టి మొదట మనం చేసే పనిని ఎప్పుడు ఆపకూడదు, చెయ్యాలి అని చెప్తారు. కాబట్టి ఆ కర్మని చెయ్యాలి. అందుకని ఇక్కడ చెప్తారు, ప్రభుపాదుల వారు కూడా ఒక విషయాన్ని చెప్తారు. ఏంటంటే మనిషి తనను భగవంతునితో సంబంధం ఏర్పరచుకునే పద్ధతి ఏదైతే ఉందో దాన్నే యోగా అంటారు.
యోగా అంటే కూడిక అని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. అంటే సంబంధం, ఎవరితో సంబంధం అంటే పరమాత్మతో సంబంధము యోగా అంటే. కాబట్టి ఈ మహోన్నతమైనటువంటి యోగానుభూతి పొందడానికి ఉన్నట్టి నిచ్చెనతో పోలుస్తారట శిల ప్రభుపాదుల వారు. ఈ యొక్క యోగ పద్ధతి ఏదైతే ఉందో, ఈ అష్టాంగ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని నిచ్చెనతో పోలుస్తున్నారంట. దీంట్లో ఈ నిచ్చెనలో 2 స్థితులు ఉన్నాయి. ఆ 2 స్థితులు ఏంటంటే యోగా రురుక్షువు, యోగా రూఢత్వ స్థితి అంటారు. ఉదాహరణకి ఈ నిచ్చెనలో ఏమున్నాయంటే 3 విషయములు ఉన్నాయి. ఈ నిచ్చెనలో భగవంతునితో సంబంధముతో, అంటే మన ఆత్మకి పరమాత్మకి సంబంధానికి మధ్య ఈ నిచ్చెన ఉంది. ఈ నిచ్చెనలో 3 విషయములు ఉన్నాయి. ఆ మొట్టమొదటిది ఏంటంటే జ్ఞానము, తర్వాత ధ్యానము, తర్వాత భక్తి. ఈ 3 విషయాల్లో జ్ఞానం అంటే తెలుసుకోవడం, అసలు ఎలా భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అని తెలుసుకోవడం. రెండవది ధ్యానము, సంబంధము తెలుసుకున్న తర్వాత దాని మీద దృష్టి పెట్టడమే ధ్యానం అంటారు. చివరిగా లక్ష్యము ఏదైతే ఉందో అది భక్తి, భగవంతునికి సాన్నిధ్యానికి చేరుకోవడం అదే భక్తి, భగవంతుని సేవించడం అదే భక్తి. ఈ 3 కూడా యోగమే అంటారు. ఈ 3 కూడా అంటే భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఈ 3టిని కూడా యోగమే అంటారు. ఆ మొట్టమొదటి ఆరంభ స్థితి ఏదైతే ఉన్నారో దాన్ని యోగా రురుక్షువు అన్నారంట. ఆ రురుక్ష అంటారు దాన్ని. ఆ ఉన్నత స్థితి ఏదైతే ఉందో దాన్ని యోగా రూఢత్వ స్థితి అంటారు. అందుకని ఈ అధ్యాయం కొద్దిగా ఫిలాసఫీ ఎక్కువ ఉంటుందన్నమాట. చాలామందికి ఇది నచ్చదు. చాలామందికి మంచి మంచి కథలు చెప్పాలి, కథలు చెప్తే చాలా ఇష్టపడతారు ప్రవచనం అంటే. కానీ భగవద్గీతలో ఎక్కడ ఏ కథలు కనబడవు. మనం ఏదో కల్పించుకొని చెప్పాల్సిందే కానీ, ఆ ఉదాహరణ ఈ ఉదాహరణ అని చెప్పాల్సిందే కానీ, భగవద్గీత తత్వాన్ని తెలుసుకోవడానికే మన జీవితమే కథ అయిపోయింది మొత్తం. మన జీవితం అంతా చూస్తే ఒక పెద్ద కథే కనిపిస్తుంది. ఎప్పుడు ఈ కథలే ఎప్పుడు తెలుసుకుంటాం ఈ తత్వాన్ని? అందుకని భగవద్గీత అనేటువంటిది ఏదో ఖాళీగా ఉన్నామని చెప్పి వినడానికి, లాక్డౌన్ ఏర్పడిందని చెప్పి వినడానికి కాదు భగవద్గీత అనేది. భగవద్గీత దేనికోసం అంటే మన జీవితం ఈ భగవద్గీత. కృష్ణుడు అర్జునుడికి ఎటువంటి సందర్భంలో చెప్పాడండి భగవద్గీతని? యుద్ధ సమయం, అటువైపు ఎంత పెద్ద సేనలు ఉన్నాయి. ఇంత పెద్ద యుద్ధ సమయంలో కృష్ణుడు అర్జునుడికి ఈ భగవద్గీతని నవ్వుకోవడం కోసం కాదు చెప్పింది. అందుకని దీన్ని మనం నవ్వులాటగా తీసుకోకూడదు. ఏదో సరదాగా ఖాళీగా కూర్చున్నామని చెప్పి భగవద్గీత విందాం, సమయం ఉంది కాబట్టి భగవద్గీత విందాం, అలా ఎప్పుడు ఆలోచించకూడదు. భగవద్గీతని చాలా సీరియస్గా తీసుకోవాలి. అందుకని ఎక్కువగా ఈ అధ్యాయము ఇంకా ఎక్కువగా తత్వంతో నిండినటువంటిదే. గీతాతత్వం అంటారు దీన్ని. అందుకని కొద్దిగా దృష్టి పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. ఎవరికన్నా ఈ విషయం అర్థం కాకపోతే నాకు ప్రశ్నలు అడగండి. నేను మా యొక్క వాట్సాప్ నెంబర్కి ఆ ప్రశ్నల్ని పంపించండి. లేదంటే యూట్యూబ్లో మా ఛానల్లో ఈ ప్రవచనంలో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకు కావలసినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ 2 విషయాలు చెప్తున్నారు. మొట్టమొదట ఈ నిచ్చెనకి ఆది అంటే భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకునే ఈ యోగానికి ఆది స్థితి ఏదైతే ఉందో దాన్ని యోగా రురుక్షు స్థితి అంటారు. ఆరురుక్ష స్థితి అని చెప్పని కూడా అంటారు. ఆరురుక్షో మునేర్యోగం అంటారు. చివరిగా అంతిమ స్థితిని యోగా రూఢత్వ స్థితి అని చెప్పంటారు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తూ ఉన్నారంటే, సమస్తమైనటువంటి భౌతికమైన కోరికలను విడిచిపెట్టి ఇంద్రియ భోగానికై పనిచేయడం కానీ కామ్యకర్మల్లో నెలకొనడం కానీ చేసినప్పుడు మనిషి యోగములో ఉన్నతుడైన వాడిగా చెప్పబడతాడు. ఇది చెబుతూ కృష్ణుడు ఇంకొక విషయాన్ని చెప్తున్నారు. ఇంకా మంచి అద్భుతమైన విషయం. ఉద్ధరేనాత్మనాత్మానం నాత్మానా అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ విపురాత్మన అంటున్నారు.
అంటే ఉద్ధరేనాత్మనాత్మానం, మనిషి తన మనస్సు సహాయంతో తనను తాను తప్పక ఉద్ధరించుకోవాలి, కానీ పతనం కలిగించుకోకూడదు. మనస్సు బద్ధజీవునికి మిత్రుడు, అలాగే శత్రువు కూడా అయి ఉన్నది. సో మనం మన మనస్సు సహాయంతోనే మన ఆత్మను ఉద్ధరింప చేసుకోవాలి. కానీ మన మనసే కదండి మనల్ని మోసం చేస్తుంది. మన మనసే, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయ, మనసే కదా అన్ని బాధలకి కారణము. మనం అది చేయొద్దంటే అది చేస్తుంది. పరమాత్మ చెప్తూ ఉన్నాడు. మనం ఇంతకుముందు కూడా ఒక కథ చెప్పుకున్నాం. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి, ఒకటి పరమాత్మ, ఒకటి జీవాత్మ. పరమాత్మ దివ్యంగా వెలిగిపోతూ ఉంది, కానీ జీవాత్మ మాత్రం మంచి చెడు అనేటువంటి ఫలాన్ని తిని బాధపడుతూ ఉంది. ఎందుకు తింటూ ఉంది? పరమాత్మ చెప్పిన మాట ఆలకించటం లేదు ఆ పక్షి, లోపల ఉండేటువంటి మనస్సు చెప్పిన మాట ఆలకిస్తుంది. కాబట్టి మనస్సు మనకి ఖచ్చితంగా తప్పు ద్రోవ పట్టించేటటువంటి ఒక వస్తువు. కాబట్టి ఆ మనసే మనల్ని ఉద్ధరించాలన్నా నాశనం చేయాలన్నా, అందుకని ఏం చేయమంటున్నారు ఇక్కడ? ఆ మనస్సును మిత్రుడుగా మరుచుకోమంటున్నారు. ఎలా మిత్రుడిగా మరచాలి? మనసుకు కావాల్సింది ఇవ్వాలి. మనసు ఏం చేస్తుందంటే, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు పదే పదే వెళ్ళిపోతుంది, తీసుకురా వెళ్ళిపోతుంది, మళ్ళా తీసుకురా వెళ్ళిపోతుంది, మళ్ళా తీసుకురా, మళ్ళా వెళ్ళిపోతుంది, మళ్ళా తీసుకురా. 1000 సార్లు వెళ్ళిపోయినా 1000 ఒక్కోసారి తీసుకొని రావాలి. 1000 ఒక్కోసారి తీసుకొని రావాలి. 2000 సార్లు వెళ్ళిపోయినా 2000 ఒక్కొక్కసారి తీసుకొని రావాలి ఖచ్చితంగా. అలా తీసుకొని వస్తుంటే ఖచ్చితంగా ఆ మనసు వెళ్ళదు. వీడు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకొస్తున్నాడు అని చెప్పి ఆ మనసు ఇంకెక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యదు. అందుకే చెప్తున్నారు, మనస్సును జయించడానికి మనస్సే మిత్రులలో ఉత్తముడు. చాలామంది చెప్తూ ఉంటారు కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా. మనస్సు మనల్ని తప్పుదావు మార్గంలో ప్రయాణించేలా చేస్తుంది. అందుకని ఆ మనస్సునే మనం ఉత్తమ మిత్రుడిగా మరల్చుకోవాలంట. కానీ ఈ విధంగా చేయడంలో విఫలుడైన వానికి అతని మనస్సు పరమ శత్రువుగా మారిపోతుందంట. మనస్సును జయించడానికి మనస్సే మిత్రులలో ఉత్తముడంట. ఈ విధానంలో కానీ మనం అపజయం పొందితే అది గొప్ప శత్రువుగా మారిపోతుందంట. అందుకు మనం ఏం చేయాలి? కృష్ణుడు చెప్తూ ఉన్నారు, జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానాపమానయో. మనస్సును జయించిన వాడు శాంతిని పొందిన కారణంగా పరమాత్మని అదివరకే సమీపించి ఉంటాడు. ఎవడైతే మనస్సును జయిస్తాడో వాడే పరమాత్మను సమీపించిన వాడు. ఎప్పుడు పరమాత్మ సాన్నిధ్యంలోనే ఉంటాడు. మనస్సును ఎప్పుడు జయించగలుగుతాడు? పరమాత్మ మాట విన్నప్పుడే జయించగలుగుతాడు. అటువంటి వ్యక్తికి సుఖదుఖాలు, వేడి చలి మానాపమానాలు అన్నీ సమాన స్థితిలో ఉంటాయంట. శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానాపమానయో అంటున్నారు. అందుకని కాబట్టి ఈ మనస్సును మన సక్రమమైనటువంటి మార్గంలో పెట్టాలంట. మనస్సును సక్రమమైన మార్గంలో పెట్టాలంటే సులభమైన మార్గము మన్ ప్లస్ త్రా. మన్ అంటే మనస్సు, త్రా అంటే మనస్సులో ఉండేటువంటి యాంగ్జైటీస్ అంటే ఆందోళనల్ని బయటికి పంపించే మార్గము మంత్ర. అందుకని మంత్రమును చేయాలంట. సో కాబట్టి ఆ మంత్రము చేయడం చాలా సులభం. రకరకాల ఇక్కడ అందుకని ఈ అష్టాంగ యోగ విధానాన్ని అభ్యసించడం కన్నా ఈ మనస్సును మనం అదుపులో పెట్టుకోవడానికి మంత్రం చేయడం చాలా సులభము. మంత్రం చేయడం చాలా సులభం. కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు, జ్ఞాన విజ్ఞాన కృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ అని చెప్తున్నారు. అంటే మనిషి తాను పొందినటి జ్ఞాన విజ్ఞాన ప్రభావంచే పూర్తిగా సంతుష్టుడైనప్పుడు ఆత్మానుభవములో నెలకొన్న వానిగా చెప్పబడి యోగిగా పిలువబడుచాడంట. యోగిగా పిలువబడతాడు. అట్టి వ్యక్తి దివ్యత్వములో నెలకొని ఆత్మ నిగ్రహముతో ఉంటాడు. అతడు గులకరాలను, రాళ్లను, బంగారాన్ని అన్నిటినీ సమదృష్టితో చూస్తాడు.
దీన్నే మనం భగవద్గీతలో ఎంతోమంది కూడా మనం చర్చించుకున్నాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైన స్వపాకేచ పండిత సమదర్శన. ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉంటారు భాష్యంలో. ఒక భక్తి రసామృత సింధు శ్లోకాన్ని కూడా ఆయన చెప్తున్నారు. అత శ్రీకృష్ణనామాదిన భవేత్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖో హి జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యదా అంటున్నారు. శ్రీకృష్ణుని నామము, రూపము, గుణము, లీలలు, దివ్య స్వభావాన్ని భౌతికంగా కలుషితమైన ఇంద్రియాల ద్వారా మనిషి అర్థం చేసుకోలేడు. మనిషి దివ్యమైనటువంటి భగవత్ సేవ ద్వారా ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైనప్పుడే మనిషి భగవంతుని దివ్యమైన నామరూప లీలలను స్వయంగా అతనికి వెల్లడి అవుతాయి. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, భగవంతుని దివ్య నామరూప గుణ లీలలు మనకి ఎలా అర్థం అవుతాయంటే, మొదట మనం పవిత్రీకరింపబడాలి. అది ఎలా పవిత్రీకరింపబడతామంటే కేవలం నామ జపం మూలంగానే పవిత్రీకరింపబడతాం. అందుకని ఈ అష్టాంగ యోగ విధానాన్ని చేయడం మూలంగా ఖచ్చితంగా పవిత్రీకరింపబడతాం. కానీ చాలా లాంగ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా కూడా. చాలా కష్టమైనటువంటి పద్ధతి ఇదంతా కూడా. కాబట్టి ఈ కష్టమైనటువంటి పద్ధతిని మనం చెయ్యొచ్చు. కానీ దీని యొక్క యోగా రూఢత్వ స్థితి మనకి సులభంగా ఇచ్చేశారు ఆచార్యులు. ఆ యోగా రూఢత్వ స్థితిని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు, యోగ సాధన చేయడానికి మనిషి ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలంట. ఇప్పుడు ఏకాంత ప్రదేశానికి ఎవరు వెళ్ళి తపస్సు చేయగలుగుతున్నారు? నేలపై కుశగ్రాసాన్ని పరచాలంట. దానిని జింక చర్మముతో వస్త్రముతో కప్పాలంట. ఆసనం మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ పల్లంగా ఉండకూడదు. మరీ అంటే గోతులోకి ఉండకూడదు, మరీ టవర్ ఎక్కినట్టు మరీ పైకి ఉండకూడదంట. ఎందుకంటే మనము పూర్తి ధ్యాన స్థితిలో మనం చెయ్యము ఎప్పుడు కూడా. అందుకని ఒక్కొక్కసారి నిద్ర అనేటువంటి భూతం మనల్ని ఆవహించే ప్రమాదం కూడా ఉంది. అందుకని ఎత్తుగా ఉంటే మళ్ళీ పడిపోతాం కింద. కాబట్టి యోగి దానిపై స్థిరంగా కూర్చొని మనో ఇంద్రియ కలాపాలను నిగ్రహించి మనస్సును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగ సాధన చేయాలంట. సో నిజంగా మనం ఇప్పుడు యోగా చేస్తున్నాం. ఈ యోగా అన్నీ దీనికోసమే చేస్తున్నామా? ఈ రకంగానే చేస్తున్నామా? మనిషి తన శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా ఒక సరళ రేఖలో నిలిపి చూపును ముక్కు కొనల మీద స్థిరంగా ఉంచాలంట. అంటే నవచక్రాలు అంటారు, 9 చక్రాలు అంటారు. అన్ని 9 చక్రాలను ఒకే సరళ రేఖ మీద మనం ఉంచాలంట. ఆ నడుమును నిటారుగా పెట్టి మన యొక్క 2 చూపులను, అంటే 2 నేత్రముల యొక్క చూపు కూడా ముక్కు యొక్క కొన భాగాన్ని చూస్తూ ఉండాలంట. ఈ విధంగా కలత చెందని, అంటే ఆ విధంగా చూస్తూ ఉండాలంట. మనం కానీ గట్టిగా చూస్తే మనకి తలనొప్పి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు, ఆ విధంగా కలత చెందనిది స్వాధీనమైనది అయిన మనస్సుతో భయరహితుడై మైదున సుఖము నుండి పూర్తిగా విడవడి అతడు హృదయములో నన్నే ధ్యానించి చరమ జీవిత లక్ష్యంగా చూసుకోవాలి. కృష్ణుడు చివరికి ఏమంటున్నారు? యోగా చేసినా ధ్యానం చేసినా చివరిగా నన్నే ధ్యానించాలి అని చెప్పంటున్నారు. నన్నే ధ్యానించాలని చెప్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ అష్టాంగ యోగ విధానాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏముందో అసలు అష్టాంగ యోగ విధానంలో ఏం చెప్పబడుతుందో. ఇక్కడ కృష్ణుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఈ విధంగా దేహమును, మనస్సును, కర్మలను నిరంతరము అదుపు చేయడానికి సాధన చేసిన యోగి నియంత్రిత మనస్సు కలవాడై భౌతిక అస్తిత్వాన్ని ఆపివేయడం ద్వారా భగవత్ రాజ్యాన్ని, అంటే కృష్ణలోకాన్ని, గోలోక బృందావనాన్ని పొందుతాడు. నిజమే, కృష్ణుడు ఈ పద్ధతిని ఆచరిస్తే ఖచ్చితంగా భగవద్ధామాన్ని చెందుతాడంట. ఏంటవి? అష్టాంగ యోగ విధానం. ఏమున్నాయి అష్టాంగ యోగంలో? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఒకసారి ఈ 5 విషయాలను చూద్దాం. యమ అంటే అహింస, సత్యవచనము, ఎప్పుడు సత్యమనే మాట్లాడడం. బ్రహ్మచర్యము, పాపరహితము, పాపము చేయకుండుట, పరుల వస్తువులను ఆశించకుండా ఉండుట. ఇది యమములోకి వస్తుందంట. ఇంకా నియమంలో ఏమున్నాయంటే శౌచం, సంతోషము, తపస్సు,
స్వాధ్యాయము అంటే సాధన మనం ఏం సాధన చేయాలి. మనం గురువుకి మాట ఇచ్చాం, ప్రతినిత్యం 16 మాలలు జపం చేస్తామని చెప్పి. సో 4 నియమ నిబంధనలను పాటిస్తామని మాటిచ్చాం. కృష్ణ చైతన్య ఉద్యమంలో ప్రచారం చేయడానికి సహకరిస్తామని చెప్పి మాటిచ్చాం. ఇదే స్వాధ్యాయము. ఇంకా నిరంతరం భగవంతుని యొక్క సేవ, ఇవన్నీ కూడా దేనిలోకి వస్తాయంటే నియమాలోకి వస్తాయంట. ఇంకా మూడవది ఆసనం అంటే మనందరం కూడా ఒక తప్పు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం, తప్పు భావంలోకి వెళ్తాం. ఆసనం అంటే ఏదో శీర్షాసనం, హలాసనం, గరుడాసనం ఇవి కాదు. ఆసనం అంటే ఇవన్నీ కూడా నిజానికి మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో హలాసనం, శీర్షాసనం, అర్ధచంద్రాసనం లేదంటే గరుడాసనం, ఇవన్నీ కూడా దేనిలోకి వస్తాయంటే నియమస్థాయిలో సాధకునిచ్చే సాధన చేయిస్తారంట. నియమ స్థాయిల్లో. దాన్ని ఇందాక మనం అనుకున్నాం కదా, యోగా ఆరురుక్షు, ఆ స్థాయిలో సాధన చేయడానికే ఉపయోగిస్తారంట. నిజానికి పతంజలి యోగ సిద్ధాంతం ప్రకారం పతంజలి ఋషి ఏం చెప్తున్నారంటే ఆసనం అంటే స్థిర సుఖ ఆసనము. దీన్నే భాగవతం కూడా ఒక శ్లోకంలో చెప్తుంది. పద్మాసనం స్వస్తి సాఖ్యం భద్రం వజ్రాసనం తదా వీరాసనమితి ప్రోక్తం క్రమాదాసన పంచకం. శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో ఈ యొక్క శ్లోకం చెప్పబడుతూ ఉంది. ఏంటంటే 5 విషయములు ఉన్నాయంట నిజానికి ఆసనములో. ఆ 5 విషయములు ఏంటంటే 5 ఆసనములు ఉన్నాయంట. ఆ 5 ఆసనములు పద్మాసనము, స్వస్తికాఖ్యం, భద్రాసనం, వజ్రాసనం, తర్వాత వీరాసనం. ఈ 5 ఆసనాల్లో ఏం చేయాలి? ఈ 5 ఆసనాల్లో మనం కూర్చొని ఆ భగవంతుని మీద ధ్యానం పెట్టాలంట. అది ఆసనం అంటే. అంతేగాని ఈ ఒంటికి పట్టినటువంటి కొవ్వును కరిగించుకోవడానికి చేసే వాటిని ఆసనాలు అనరు. అవి భగవంతుని సంతృప్తిపరచడానికి మనకు ఉపయోగపడవు. ఇప్పుడు అందరూ కూడా ఈ ఆసనాలు వేయాలి, యోగా చేయాలంటే కేవలం దేనికోసం అంటే ఈ కసరత్తులన్నీ దేనికోసం చేస్తున్నారంటే పొట్ట పెరిగిందని మరొక కసరత్తు, లేదా గొంతు వాచిందని ఒక కసరత్తు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఒక కసరత్తు, కీలు నొప్పులు వస్తున్నాయని మరొక కసరత్తు. ఇవన్నీ కూడా అష్టాంగ యోగంలో భాగం మాత్రం కాదు. కానీ ప్రస్తుతం ఉండేటువంటి నవీన యోగ సంస్థలన్నీ కూడా మనుషుని తప్పు మార్గంలోనే నడిపిస్తున్నాయి. మనం ఇవన్నీ చెప్తే వాళ్ళకి నచ్చదు. కాబట్టి భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడానికి కసరత్తులకి సంబంధం లేదు అసలు. తర్వాత 4 ప్రాణాయామం. ఇది శరీర స్పందనల అన్నిటినీ కూడా క్రమబద్ధీకరిస్తుంది. దీన్నే ప్రాణాయామం అంటారు. మన శరీరంలో ఉండేటువంటి స్పందనలన్నింటినీ కూడా మనం అందుకని అంతరంగా చూడాలంటారు. బయటే చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. అంతరం లోపల దర్శించాలంట. ఆ అంతరం లోపల దర్శిస్తూ ఉంటే ఆ పరమాత్మ హృదయంలో ఉండేటువంటి హృదయ పద్మంలో ఉండేటువంటి పరమాత్మ దర్శనం అవుతుంది. అందుకని ప్రత్యాహారము ఇంద్రియ ప్రేరేపిత బాహ్య ప్రపంచ శబ్దములు, దృశ్యముల నుండి దృష్టిని నిగ్రహించి అంతరంగంలో ఉండే పరమాత్మను మీద దృష్టి పెట్టడాన్నే ప్రత్యాహారం అంటారు. అందుకని ముందు ప్రాణాయామం నేర్చుకుంటే తర్వాత ప్రత్యాహారంలోకి వెళ్ళొచ్చు అంట. అంటే శరీరం లోపల జరిగే స్పందనలన్నింటినీ కూడా గుర్తుపట్టడం. అందుకని మనం ఓంకారాన్ని జపిస్తున్నప్పుడు చూడండి, మన శరీరంలో ఒక స్పందన మొదలవుతుంది. మనం కూడా దీర్ఘంగా ఒక పద్మాసనంలో కూర్చొని ఆ కృష్ణుని మీదే ధ్యానం పెట్టి ఈ హరే కృష్ణ మంత్రాన్ని తీక్షణంగా చేయండి. మన శరీరం లోపల ఒక స్పందన వస్తూ ఉంటుంది. ఆ స్పందనే పరమాత్మని దగ్గరికి చేరుస్తుంది. ప్రత్యాహారం అంటారు దాన్ని. ఆ పరమాత్మ దగ్గరికి, ఆ కృష్ణుడు హృదయంలో ఉండేటువంటి కృష్ణుడి దగ్గరికి చేరుస్తుంది. ఆ గుర్తిస్తుంది మన హృదయంలో కృష్ణుడు కూర్చున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకునేలా చేస్తుంది. దీన్ని ప్రత్యాహారం అంటారు. తర్వాత ధారణ అంటే బ్రహ్మము. చాలామంది ఏమంటారంటే ఈ యొక్క మాయావాదులు వీళ్ళందరూ కూడా బ్రహ్మమును దర్శించడము అని చెప్పి అంటూ ఉంటారు. బ్రహ్మమును హృదయంలోకి తెచ్చుకోవడము అని చెప్పి అంటూ ఉంటారు.
ఇవన్నీ చేయడం వల్ల మొదట 5 అంశములు చక్కగా చేస్తే ధారణ ద్వారా బ్రహ్మమును మన హృదయంలోకి తెచ్చుకుంటాం అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఎవరు తెచ్చుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కడికి హృదయంలో పరమాత్మ కొలువై ఉన్నాడు. కానీ మనం గుర్తించటం లేదంతే. ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు ఉదయిస్తున్నాడంటే అప్పుడే పుట్టాడా? అప్పటి వరకు లేడా సూర్యుడు? నిన్న ఉన్నాడు కదా, నిన్న సాయంత్రం వరకు ఉన్నాడు, ఈరోజు పొద్దున మళ్ళా వచ్చాడు అంటే ఈ లోపల ఎక్కడికి వెళ్ళిపోయాడు సూర్యుడు? చనిపోయాడా? లేదే, సూర్యుడు ఎప్పుడే ఉన్నాడు, కానీ మనం చూడలేకపోతున్నాం అంతే. మనం చూడలేకపోతే లేడని కాదు. అదే రకంగా పరమాత్మ లోపల ఎప్పుడూ ఉంటాడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఈ అష్టాంగ యోగం ద్వారా మనం పరమాత్మను హృదయంలోకి తెచ్చుకోగలము అంటున్నాం. అంటే పరమాత్మను తెచ్చే శక్తి మనకుందా? లేదు. గుర్తించడం అంతే, గుర్తించుకుంటాం. అందుకని మనం ఏం చెప్తామంటే వీళ్ళందరూ కూడా బ్రహ్మమును హృదయంలోకి తెచ్చుకోవడం అని చెప్పి అంటారు నిరాకారవాదులు. అందుకని బ్రహ్మన్ సాక్షాత్కారం అంటారు వాళ్ళు. కానీ పరమాత్మని మనం మాత్రం ఏమనాలంటే పరమాత్మను దర్శించడం అంటారు. పరమాత్మ సాక్షాత్కారం కూడా ఏమి ఉన్నతం కాదు. ఏమి ఉన్నతం అంటే భగవాన్ సాక్షాత్కారము. ఆ దివ్యమైనటువంటి శ్యామసుందర ద్విబాహు కృష్ణ రూప ఆయన్నే భగవాన్ అంటారు, ఇంకెవరిని కాదు. భగవాన్ అంటే కేవలం కృష్ణుడు మాత్రమే. భగ అంటే ఐశ్వర్యము, వాన్ అంటే కలవాడు. షడ్ ఐశ్వర్యాలు ఉన్నాయంటే కృష్ణుడికి. పరాశర సంహితలో పరాశరముని చెప్తున్నారు, ఈ 6 ఐశ్వర్యాలు ఏకముగా కలిగిన వాడినే భగవాన్ అంటారంట. అంతేగాని పేరు పెట్టుకుంటే భగవాన్ అవడు. నా పేరు భగవాన్ దాస్ అని నేను పెట్టుకుంటాను, నేను భగవంతుడిని అయిపోతానా? అవను. కాబట్టి ధారణ అంటే పరమాత్మను హృదయ పద్మములో దర్శించడము అని చెప్పుకోవాలి మనం, తెచ్చుకోవడం కాదు. బయట వాళ్ళందరూ కూడా, ఈ మాయావాదులందరూ కూడా పరమాత్మను తెచ్చుకోవడం అని చెప్పి అంటూ ఉంటారు. కానీ మనం దర్శించడము. ఇంక 7 ధ్యానము. అన్య వస్తువులపై మనస్సును లగ్నం చేసి అన్య పదార్థాలను గమనించకుండా కేవలము నిశ్చలమైనటువంటి మనస్సుతో భగవంతుణ్ణి గుర్తించిన చింతనలోనే ఉండుట. ఎప్పుడు ఎల్లప్పుడూ భగవత్ చింతనలోనే ఉండడము. అన్యమైనటువంటి వస్తువులపై మనస్సు లగ్నం చేయకుండా, అన్యమైనటువంటి పదార్థాలపై మనస్సును లగ్నం చేయకుండా, అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మ అనావృతం అనుకూలైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. అన్ని విషయముల యందు అన్ని సమయముల యందు ఆ కృష్ణుణ్ణే గుర్తించడం, ఇదే ధ్యానం అంటారు దాన్ని. ప్రహ్లాదుడు ఇటువంటి ధ్యానమే పెట్టాడు, అందుకని వెంటనే దర్శనమిచ్చాడు. ఇంక చివరిగా సమాధి. నిత్యము శుద్ధమైన బుద్ధితో కూడి సత్యమైన ఆనందముతో అన్ని అవస్థల యందు, నిద్రావస్థలో, పగటిపూట, భుజిస్తున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, అన్ని సమయాల్లో అన్నిటి యందు ఆ కృష్ణుని దర్శించడమే సమాధి అంటారు. ప్రహ్లాద మహారాజు ఇదే కథ చేశాడు. ప్రహ్లాద మహారాజు ఆఖరికి ఎలా తన భక్తిని చేస్తూ ఉన్నాడంటే, ఆ హరిని హృదయంలో నింపుకుంటున్నాడంటే, నిద్రిస్తున్నప్పుడు, భుజిస్తున్నప్పుడు, స్నానం చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నీటిని తాగేటప్పుడు, అన్ని సమయాల్లో ఆ హరిని హృదయం నిండా నింపేసుకున్నాడంట, గుర్తుపెట్టుకునే ఉన్నాడంట, ఆ నామాన్ని జపిస్తూనే ఉన్నాడంట. మనం ఏం చేస్తాం? మన జపం ఈ రోజులో చేయాల్సిన జపం అయిపోతే ఆ మాల పక్కన పెట్టేస్తాం. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, కనీసం 16 మాలలు జపం చేయండి అన్నారు. కానీ మనం ఏం చేస్తామంటే కనీసం కాదు, ఈ రోజుకి 16 మాలలు చేయండి అన్నారేమో అనుకొని మనం 16 చేసి, ఇంకా సమయం ఖాళీ ఉన్నా సరే ఇంకా ఈరోజు 16 మాలలు జపం అయిపోయింది, ఇంకా నేను ముట్టుకోను అని చెప్పి ఒక మంచి మేకు ఒకటి చూసి దానికి తగిలించేస్తాం. మన జప బ్యాగ్ని, జప సంచిని తగిలించేస్తాం, లేదంటే జపమాలను తగిలించేస్తాం. కనీసం 16 కాదు. శ్రీ చైతన్య మహాప్రభు అందుకని చెప్తున్నారు, అన్ని సమయములలో, అన్ని వేళలలో, సర్వావస్థలలో ఈ కృష్ణనామాన్ని చెయ్యడం, ఇదే ఉత్తమమైనటువంటి భక్తి. ఎల్లవేళలా నిద్రలో లేపి అడిగితే కృష్ణ అని అనాలి. మనం ఏమంటాం? అమ్మా అంటాం. కానీ అలా అంటే మనం సమాధి స్థితిలోకి ఎక్కడున్నాం? ఈరోజు మనం ఒక యోగా మ్యాట్ ఒకటి కొనేసుకొని నేను సమాధిలోకి వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటాం. మనం ఎక్కడ వెళ్తాం సమాధిలోకి? మనం కృష్ణుడు చెప్పింది ఏమైనా పాటిస్తున్నామా? కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు ధ్యాన యోగంలో,
ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం ఉండాలి, ఒక ఉత్తమమైనటువంటి ఆసనం ఉండాలి, నేలపై దర్భగడ్డి పరచాలి, దాని మీద జంతు చర్మాన్ని కప్పాలి, జింక చర్మాన్ని కప్పాలి. అది ఆసనం అంత కిందకు ఉండకూడదు, అంత ఎత్తుగా ఉండకూడదు. ఈ ప్రదేశాలు మనం ఎక్కడ ఈరోజు పొందుతున్నాం? మనం ఎంత విచిత్రం అంటే, ఒక మేడ మీద ఒక గది కట్టించుకొని దాంట్లో ఒక పిరమిడ్ పెట్టుకుంటే ఇదే అన్నిటికన్నా ఉత్తమం అని చెప్పి అనుకుంటున్నాం మనం. ఆ పిరమిడ్లో ఏమి లేదు, ఎక్కడి నుంచో పవర్ వచ్చేస్తుందంట పిరమిడ్లోకి. దాంట్లో ఏమీ లేదు పవర్, నీ మనసులోనే ఉంది పవర్, శక్తి నీ మనస్సులోనే ఉంది. అందుకని కృష్ణుడు చెప్తున్నాడు, ఉద్ధరేనాత్మనాత్మానం, నీ మనస్సు ద్వారా నీ మనస్సుని మిత్రుని చేసుకో. అది కేవలం నామజపం ద్వారానే అవుతుంది. మనసు ఎక్కడికి వెళ్ళినా నామం ద్వారా తీసుకురా, మళ్ళా ఎక్కడికి వెళ్ళినా నామం ద్వారా తీసుకురా. ఒక 18 సెకండ్లు నీ హృదయంలో కృష్ణుని గుర్తు పెట్టుకుంటే చాలంట, నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతావంట, గోలోకానికి వెళ్ళిపోతావంట. మరి అరే మేము రోజు జపం చేస్తున్నామండి, 18 సెకండ్లు ఏ కర్మండి అనుకోవచ్చు. కానీ రోజు జపం చేస్తున్నాం, కానీ ఎక్కడా కూడా శుద్ధ నామం చేయటం లేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా మనసులో ఏదో దృష్టి పెట్టుకొనే చేస్తున్నాం మనం. కాబట్టి మనం రోజు ఈ నామం చేస్తూ ఉంటే, ఈ రోజు చేసే దాంట్లో ఎప్పుడోకప్పుడు ఒక 18 సెకండ్లు మనం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తి వజ్రాల నిధి కోసం తవ్వుతూ ఉన్నాడు.